ఫార్ములా ఈ రేస్ కేసులో A1 ముద్దాయిగా ఉన్న వ్యక్తి కేటీఆర్ ఏం సాధించాడని తెలంగాణ భవన్లో సంబరాలు చేసుకున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. ఎస్బీ అధికారుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక లోపల ఆపసోపాలు పడి బయటికి వచ్చి మాత్రం పులి కేసులా బిల్డప్ ఇస్తున్నారని మండిపడ్డారు. లొట్టపీసు కేసు అంటూ పైకి లొడాలొడా వాగుతున్న కేటీఆర్ లోపల మాత్రం వణికిపోతున్నాడన్నారు. తెలంగాణ ప్రతిష్టను కల్వకుంట్ల కుటుంబం ఎలా నాశనం చేసిందో అందరికీ తెలుసునని ఎద్దేవా చేశారు ఆది శ్రీనివాస్. కేటీఆర్ ఈరోజు అరెస్టు కాలేడని ఏసీబీ విచారించి తిరిగి వచ్చారని బాణసంచా కాల్చారా? ఈ కార్ రేసులో A1 ముద్దాయిగా ఉన్నటువంటి కేటీఆర్ పైన లొట్ట పీసు కేసు అంటూనే లడలడ ఓ వైపు మాట్లాడినట్టు కనిపిస్తున్నా లోపల గుబులుతో ఉన్నట్టు కనిపిస్తున్న సందర్భం. మాట్లాడితే నన్ను జైలు పంపిస్తారేమో మా అంటే అనేటువంటి మాట నేను మానసికంగా సిద్ధమయ్యానన్న మాట చెప్తున్న సందర్భం చూస్తే ఏదో దేశం కోసం అరెస్ట్ అవుతున్నానని ఒక బిల్డప్ ఇవ్వడం తప్ప అవినీతి అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారినటువంటి కల్వకుంట్ల ఫ్యామిలీకి ప్రజలు తగిన రెస్ట్ ఇచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో మిమ్మల్ని ప్రతిపక్షానికే పరిమితం చేసిండ్రు, లోకసభ ఎన్నికల్లో మీకు జీరోకే పరిమితం చేసే సందర్భంలో ఒక్కొక్క అంశంలో ఈరోజు విచారణలో మిమ్మల్ని రమ్మని పిలుస్తుంటే ప్రజలలో పలచనైపోయి డాంబికాలు తెలంగాణ ప్రతిష్ట దిగజారుతుందని చెప్పిన మాట మాట్లాడుతుంది. అసలు తెలంగాణ ప్రతిష్ట దిగజార్చింది మీ కల్వకుంట్ల ఫ్యామిలీ అనేది ఈరోజు తెలంగాణ ప్రజలు యావత్ గమనించే మిమ్మల్ని పీకి పక్కన పెట్టి మీ కుర్చీని తీసి మిమ్మల్ని ఫామ్ హౌస్ గా పరిమితం చేసినటువంటి అంశాన్ని ఎందుకు మర్చిపోతుందో కేటీఆర్ అనే మాట.